హెల్త్కి మంచిగా షుగర్ ఉన్న పేషెంట్లకైనా ఎవరికైనా హెల్త్ చాలా మంచిదండి. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి. చాలా టేస్టీ బెల్లంతో చేస్తున్నాను. రాగి లడ్డూల కోసమని రాగి పిండి 1 కప్పు, కొబ్బరి తురుము, ఉప్మా రవ్వ, సుజీ రవ్వ ఉంటుంది కదా అది, జీడిపప్పులు, బాదం పప్పు మొత్తం అన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బెల్లము 1/2 కప్పు తీసుకున్నాను నేను. కడాయి మంచిగా వేడెక్కిన తర్వాత 1 కప్పు నెయ్యి వేసుకుని, నెయ్యిలో మనం జీడిపప్పులు, బాదం పప్పులు మొత్తం సన్నగా కట్ చేసుకుని మంచిగా వేయించుకొని పక్కన తీసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ముక్క మంచిగా వేగేటట్టు మంచిగా వేయించుకోవాలి. చిన్నగా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని కిస్మిస్లు కూడా ఒక 2 స్పూన్ల దాకా కిస్మిస్లు వేసి, కొంచెం ఎట్లా నెయ్యి వేడిగా ఉంటుంది కదా జల్దీ అయిపోతాయి. కిస్మిస్లు కూడా వేయించి పక్కన తీసుకోవాలి. 2 స్పూన్లు మాత్రమే సుజీ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది వేస్తాను. ఎందుకంటే రాగి పిండి అనేది మనం తిన్నప్పుడు పంటికి నోటికి అతుక్కుపోతూ ఉంటుంది. అది అతుక్కుపోకుండా ఉప్మా రవ్వ వేస్తే కొంచెం పొడి పొడిగా బాగుంటుంది. ఉప్మా రవ్వ కొంచెం వేగిన తర్వాత 1 కప్పు రాగి పిండి మంచిగా మిక్సీకి వేసుకొని, రాగులు 1 కప్పు రాగి పిండి వేస్తున్నాను నేను. బాగా సిమ్లోనే మొత్తం పిండి అంతా పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి పిండి. కొబ్బరి పొడి కూడా అంతేనండి. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకొని, నెయ్యి తక్కువ పడితే మళ్ళీ 2 స్పూన్లు మంచిగా నెయ్యి వేసుకొని బాగా సిమ్లోనే మంచిగా వేయించాలి. వేయించుకుంటాను. దాంట్లోనే మళ్ళీ కొబ్బరి పొడి కూడా వేసి సిమ్లో పెట్టుకొని దాదాపు 1 పావు గంట సేపు మంచిగా వేయించుకోవాలి. వేయించితేనే ఆ పచ్చివాసన అంతా పోయి మంచిగా టేస్ట్ ఉంటుంది. కొబ్బరి పొడి చిన్న కప్పుతోని 1 కప్పు వేసాను నేను. మనం క్వాలిటీ పెంచుకున్నప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు. నెయ్యి అయినా సరే, బెల్లం అయినా సరే, ఏదైనా సరే. నేను 1 పావు కిలో కంటే ఎక్కువ చేయలేదు. 1/2 కిలో ఉంటుంది బెల్లము, అన్ని కలిపి 1/2 కిలో లడ్డూలు చేశాను నేను. చాలా టేస్ట్ ఉండేయండి. మనం చక్కెర ఎక్కడ వాడకుండా బెల్లంతో చేసుకుంటే మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే బెల్లం కూడా వేసి సిమ్లోనూ పెట్టి ఇంకా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి. మనకు లడ్డుకు చుట్టుకుండే అంత రావాలి. అలా నెయ్యి వల్ల, ఆ బెల్లం కరగడం వల్ల కొంచెం మనం లడ్డు చుట్టడానికి మంచిగా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత అవంతా వేగిన తర్వాత మనం ఇంతకు ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు మొత్తం వేసి మంచిగా కలపెట్టేసి చిన్న సిమ్లోనే మళ్ళీ ఒక 2 మినిట్స్ దాకా మంచిగా వేయించాలి. వేయించి స్టవ్ బంద్ చేసి కొంచెం బాగా చల్లగా అయిపోవాలి. కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడే మంచిగా చిన్న ఉండలు చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయండి. మనం ఎక్కడ పడి తగలదు, ఏం లేదు కాబట్టి కొంచెం నీళ్ళల్లో ఇట్లా అద్దుకుంటా చెయ్యి మంచిగా ఉండ చేసుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసి పెట్టుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి స్కూల్ నుంచి రాగానే ఒక్కొక్కటి ఇస్తే అంత టేస్ట్ ఉండేయండి. మనం జీడిపప్పులు, బాదం పప్పులు, బెల్లం అన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అంత టేస్ట్ ఉంటుంది. రోజుకి 1 తింటే చాలండి.